నేను చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన ర్యాంకును బట్టి ఆప్షన్స్ ఇచ్చుకోవడం అనేది ఒక మంచి ఒక మంచి ఆలోచన. అలా కాకుండా ఎంతో హైయెస్ట్ ర్యాంక్ వచ్చినా ఈ మంచి సీట్ వస్తుంది పెడితే ఆప్షన్స్ వేస్ట్ అయిపోతాయి. సో దయచేసి అందరూ కూడాను మనకి ఎంతైతే ర్యాంక్ వచ్చిందో దానికి అనుగుణంగా మీరు ప్రయారిటీస్ తీసుకొని ఫస్ట్ రేంజ్ ఏది ఉంది కంప్యూటర్స్ ఇంజనీరింగ్ ఉండవచ్చు, నెక్స్ట్ ట్రిపుల్ ఈ కానీ ఈసీ కానీ ఉండవచ్చు, నెక్స్ట్ మెకానికల్ ఉండవచ్చు, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఉండవచ్చు. అంటే సివిల్ ఇంజనీరింగ్ ప్రయారిటీ నాకు ఫస్ట్ ప్రయారిటీ కావచ్చు, బట్ ఎంటైర్ మన సినారియోలో చూసుకుంటే ఎన్నో ప్రయారిటీలు మీరు గమనించుకోవాలి. ఆ విధంగా మీరు 1 by 1 ఇచ్చుకోవడం వల్ల మీ ప్రయారిటీ తగ్గట్టుగా అలాగనే కాలేజెస్ కూడా ఫస్ట్ నాకు ఆ కాలేజెస్తో బాగుండు అనుకుంటే ఆ కాలేజ్ ఇచ్చుకోవాలి. కానీ ర్యాంక్ హైయెస్ట్ ఉంటే ఆ కాలేజ్ వస్తుందో లేదనేది ఖచ్చితంగా డౌటే. బట్ ఆఫ్టర్ ఫీడింగ్ ద డేటా ఫ్రీజ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు అవన్నీ కూడాను. ఈ విధంగా ర్యాంకుకు తగ్గట్టుగా ఆప్షన్స్ని ఇచ్చుకోవడంలో మీ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోండి. దయచేసి